కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని దూదేకుల వీధికి చెందిన షేక్ పీరమ్మ అనే వృద్ధురాలి కడలో మిగిలింది కేవలం నిరాశ, ఆవేదనే. ఆమె భర్త షేక్ మహబూబ్ బాషా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ జీవించగా ఆయన మరణించి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మరణానంతరం ఆమెకు రావాల్సిన వితంతు పెన్షన్ మాత్రం ఇంకా అందలేదు. ప్రతి నెల పెన్షన్ వచ్చే రోజుకి ఎదురు చూస్తాను. భర్త లేక ఒంటరిగా ఎలా బతకాలో తెలియదు. సచివాలయానికి వెళ్ళి అడిగితే ఇదో అదో అంటూ కాలం గడిపేస్తున్నారు. నా భర్త మరణించి 3 సంవత్సరాలైనా ₹1 పెన్షన్ కూడా నాకు రాలేదు అని పీరమ్మ కంటతడి పెట్టారు. పెళ్లైనప్పటి నుంచి కష్టాలు తెలిసిన ఆమెకు భర్త మరణంతో జీవితమే చీకటైంది. ఈ చీకటిలో ఒక్క చినుకైన ఆశ ప్రభుత్వ వితంతువు పెన్షన్ కూడా అందకపోవడంతో ఆమె రోజు బాధతో గడుపుతున్నారు. ఈ విషయంపై సచివాలయ సిబ్బందిని అడిగితే ఇప్పుడు కొత్తగా పెన్షన్ ఆప్షన్స్ లేవు, భర్త మరణించిన నెల నుంచే పెన్షన్ ఇస్తున్నాం అని సమాధానం చెబుతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో అర్హులుగా ఉన్న వారిలో చాలా మందికి ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 3 సంవత్సరాలు అయింది. సత్యశివాలయం చుట్టూ తిరిగి ఆఖరికి వచ్చింది. వాళ్ళు ఆ మాట ఈ మాట చెప్తాండ్రు, వస్తుంది అని. అన్నీ సమానంగానే ఉండేవి పేపర్లు. కాకపోతే ఇంకా నాకు ఆరోగ్యం సరిగ్గా బాగలేదు. అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, పడిపోవడము ఉంది. నాకు ఏమన్నా ఆధారకం వస్తుంది అనుకుంటే అది దాని మీద ఆధారకంతో నేను నిలవన్నా. ఇప్పుడు ఆయాస లేదనుకుని బాధపడతాండా. పోయిన వాళ్ళు మీ భర్తతో పాటు పోయిన వాళ్ళు నాకు వచ్చిన పింఛన్ నీకు రాలేదంటే అప్పుడు నేను ఎంతో బాధపడతాను. అని కాడికి పోదామా అని. కొడుకుని చూడబోతే కష్టం చేసుకుంటారు, పొద్దులతో మేడ పెడతారు వాళ్ళు. మా ఆయనకు 2 లక్షల దాకా బతుకుతాడని ఆశతో పెట్టిండు, అయినా బతకలేదు. నా దగ్గర అంత ఇంత ఉన్నది, అది లేదు. ఏమన్నా దేవుళ్ళ కాడికి వాళ్ళు నా కొడుకు ఈ కొడుకుని సంద వేసుకొని వాళ్ళు కీసులు ఆడుకునేది నాకు వినపరాటం. అదే నా దగ్గర ఉంటే నేను తినేదానికైనా ఆరోగ్యం చూపించుకునే దానికైనా ఉంటుంది. అంతకు మించి దాని మీద ఆశతో ఉంటే అది లేకుండా నేరుగా ఆడికే పోతా. అంతకాడికి నేనేం చెప్పలేను. తలకాయ తిరుగుతాను. మాట అధికారులు ఏమంటున్నారు? లేదు, చూపు కనపరాదు. కూలికి పోతే బతకలేను, చేత కాదు. ఏంది వ్యాపారం పెట్టుకున్నామంటే వాళ్ళు పిలిస్తే వినపరాటంలే. ఏం చూసి బతకాలి? నేను మీ ఏటాటలు సాయం చేయకపోతే మేమేమైపోవాలా? కొడుకులా వాళ్ళకు పిల్లలు వాళ్ళు కష్టం చేసుకుంటారు. ఆస్తులు పాస్తులు ఏమీ పెద్దగలేవు మాకు. మా ఆయనకు పెట్టి వాళ్ళు లాస్ అయింది. అంతకు మించి నేనేం మాట్లాడలేను, చేయలేను. నాకు అప్పుడప్పుడు నొప్పి, ఆరోగ్యం బాగలేదు.